అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. ఈరోజు వీడియో ఏంటంటే ఒక నాన్ ముస్లిం అంటే కొత్తగా ఇస్లాం స్వీకరించిన వారి సందేహాలకి జవాబు చెప్పడం. చూడండి, ఎవరైనా నాన్ ముస్లిం ఇస్లాంలోకి రావాలంటే ఏమంత పెద్ద పని చేయాల్సిన అవసరం లేదండి. సింపుల్గా ఏం చేయాలంటే కల్మా చదవాలి. అంటే అష్హదు అల్లా ఇలాహా ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహ్. దీని అర్థం ఏంటంటే, నేను సాక్ష్యం ఇస్తున్నాను ఆ అల్లాయే నిజమైన దైవం అని, ఆ అల్లాకి సాటి మేటి ఎవరు లేరు, మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చిట్ట చివరి ప్రవక్త మరియు అల్లా యొక్క దాసుడు అని నమ్మాలి. అంటే ఇది ఎవరి బలవంతం ఉండకూడదండి. దీంట్లో బలవంతంగా ఇస్లాంని యాక్సెప్ట్ చేయడం ఇది అంగీకరించబడదు. మీరు మనస్ఫూర్తిగా ఆ అల్లాయే నిజమైన దైవం అని తెలుసుకొని స్వీకరించాలి ఇస్లాంని. అర్థమైందా? సాధ్యమైనంత వరకు మీకు అర్థమయ్యే విధంగానే చెప్పడానికి ప్రయత్నిస్తాను. మీరు ముస్లింగా మారిపోయారు కదా కల్మా చదివేసి. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు గుస్ల్ స్నానం చేసేసండి ఫస్ట్. అంటే ఏం లేదు, మనసులో సంకల్పం ఇలా చేసుకోండి, యా అల్లా నేను పరిశుభ్రం అవ్వడానికి వెళ్తున్నా అని స్నానం చేసేదండి. అంటే మొత్తం బాడీ తడవాలి, కొంచెం కూడా పొడి అనేది ఉండకూడదు. అంటే మొత్తం శరీరం కూడా తడిచేటట్టుగా స్నానం చేయాలి. అర్థమైందా? కొంతమంది చెప్తారు గుస్లు చేయాలంటే ఆ దువాలు చదవాలి, ఈ దువాలు చదవాలి, చాలా ప్రాసెస్ ఉందని. లేదండి, కొంతమంది కల్మాలు బాత్రూంలో చదివి ఆ నీళ్ళల్లో ఊదుకొని గుసలు స్నానం చేస్తారు. అస్తగ్ఫిరుల్లా. బాత్రూంలు, టాయిలెట్లు ఇవి శుభ్రమైన ప్రదేశాలు కావు. మరి ఖురాన్ యొక్క ఆయతులు, అల్లా నామస్మరణం ఎలా చేయగలుగుతారు? అస్తగ్ఫిరుల్లా. ఇది చాలా తప్పు, చేయకూడదు ఇలా. ఇంకా గుసలు అయిపోయింది కదా. ఇంకా ఒక్క విషయం అండి, ప్రతి ముస్లిం హమేషా అంటే ఎల్లప్పుడూ కూడా తహరత్తో ఉండాలి. అంటే టాయిలెట్కి వెళ్ళిన తర్వాత ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసుకోవాలి. అంటే ఆ మర్మాంగాన్ని కడుక్కోవాలి. అలాగే లేచి వచ్చేయకూడదు. అది శుభ్రం చేసుకొని కాళ్ళ మీద ఏమన్నా పడి ఉంటే చినుకులు లాంటివి, టాయిలెట్కి వెళ్తాం కదా, తో అవి కూడా ఎక్కడెక్కడ పడ్డాయో అని తెలుస్తుంది కదా, అప్పుడు నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి. ఇస్లాంలో పరిశుభ్రత అనేది సగం ఈమాన్. ఓకే. మరియు ఇస్లాంలో 5 పూటల నమాజ్ అనేది విధి అని కంపల్సరీగా చదవాలి అండి. ప్రతిరోజు మస్జిద్లో నుండి అజాన్ పలుకులు వినిపిస్తుంటాయి కదా, ఎప్పుడు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, సూర్యుడు అస్తమించిన తర్వాత, ఇషా అని రాత్రి 5 పూటల నమాజ్ ఫరజ్ కంపల్సరీగా చదవాలి. ఆరోగ్యం బాగాలేకపోయినా నమాజ్ని మిస్ చేయకూడదు. అమ్మాయిలకైతే పీరియడ్స్ టైం ఉంటుంది కదా, అప్పుడు నమాజ్ చదవని అవసరం లేదండి. నమాజ్ మాఫ్, అప్పుడు నమాజ్ చదవకూడదు. డెలివరీ అయినప్పుడు 40 రోజుల దాకా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది కదా, అప్పుడు చేయకూడదు. తర్వాత ఎప్పుడైతే స్టాప్ అవుతుందో బ్లీడింగ్, అప్పుడు గుస్ల్ స్నానం చేసేసి నమాజ్ స్టార్ట్ చేయాలి. అర్థమైందా? మరియు భార్యాభర్తలు ఫిజికలీ కలుస్తారు కదా, అప్పుడు కూడా గుసుల్ చేయాల్సి వస్తుంది. నమాజ్ది అయిపోయింది కదా. మరియు ఇస్లాంలో రమదాన్లో ఉపవాసాలు వస్తాయి కదా, 30 ఉపవాసాలు ఉండాలండి. అర్థమైందా? ఈ 30 ఉపవాసాలు కూడా ఫరజ్, విధి చేశాడు అల్లా సుబ్హానహు వ తఆలా. సో మనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు వదిలేయచ్చు. ఆ ఉపవాసాన్ని, వదిలేసిన ఉపవాసాన్ని తర్వాత రోజుల్లో కూడా ఉండవచ్చు. అంటే ఈ రమదాన్ అయిపోయిందనుకోండి, వచ్చే రమదాన్ లోపల మనం మిస్ అయిన ఉపవాసాన్ని ఉండాలి. అర్థమైందా? కజా చేసుకోవాలి. మరియు ఖురాన్ చదవాలి. మీకు అరబిక్లో రాకపోతే తెలుగులో అయినా చదవడానికి ప్రయత్నించండి. మెల్లమెల్లగా ట్రై చేయండి, వచ్చేస్తుంది. అరబిక్లోనే చదవాలా అని లేదండి, మీకు ఏ భాష వచ్చో ఆ భాషలో ఖురాన్ చదవండి. మరియు మీ దగ్గర స్తోమత ఉంటే సహాయం చేస్తూ ఉండండి. సహాయం చేసే స్తోమత కలిగి ఉండి కూడా సహాయం చేయకపోతే ఇది తప్పు. మరియు మీ దగ్గర స్తోమత ఉంటే మీ పైన హజ్ చేయడం, ఇది ఫరజ్.
అంటే మక్కాకి వెళ్తారు కదా, అది అర్థమైందా? సో ఇవాళకైతే ఇంతేనండి వీడియో. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ సెక్షన్లో చెప్పండి, అడగండి, నేను దానికి ఆన్సర్ చేస్తాను ఇన్షాల్లా. తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇన్షాల్లా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహ్. అలాగే వెళ్తూ మీకు గనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఎవరికి అయినా ఈ వీడియో ఉపయోగపడుతుంది అంటే వాళ్ళకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అస్సలాము అలైకుం.